హాయ్ హలో గైస్, నేనైతే ఈరోజు మీకు మరొక సోలార్ ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్పబోతున్నాను అనమాట. ఈరోజు నేను వచ్చేసి మా విలేజ్లో ఉన్నాను. మా విలేజ్లో ఇంట్రెస్టింగ్గా 2008లోనే మా అన్నయ్య గారు అయితే సోలార్ పెట్టించుకున్నారు. 2008లో మీరు అడ్వాన్స్డ్ కాలేజ్ నుంచి సోలార్ పెట్టించుకున్నారు. ఆ రోజు అయితే మనకి ఏపీ ప్రభుత్వం ఆ సోలార్ పెట్టుకోవడానికి అయితే మనకి 35% రిబేట్ అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చింది. ఆంధ్ర బ్యాంక్ వాళ్ళ సహకారంతో వాళ్ళ ద్వారా పెట్టుకున్నాను అనమాట. ఈ సోలార్ మీకు ఐడియా ఉంటుందో లేదు కానీ చాలా ఫేమస్ ఈ సోలార్. 2008లోనే వీళ్ళు అడ్వాన్స్డ్ కాలేజ్ నుంచి సోలార్ పెట్టుకున్నారు. ఆ సోలార్ ప్రస్తుతం పొజిషన్ ఎలా ఉంది, దగ్గర 14 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు 14 సంవత్సరాలు వాడాక ఎలా ఉందో నేను మీకు చెప్తాను, చూపిస్తాను. ఎందుకంటే ఆయన అయితే ప్రజెంట్ మనతో అంత కెమెరా ముందు కూర్చొని మాట్లాడేంత ఆయన కెమెరా ఫీర్ ఉంది, అందుకని అయితే రానున్నారు. సో నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నాకు 16 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి సోలార్ వర్క్ అవుతుంది. సో ఈ సోలార్ ఎలా ఉంది, ఏంటి ప్రజెంట్ దీని కండిషన్ ఏంటి, సో వాళ్ళు దీనివల్ల ఏమేమి అప్లయన్సెస్ ఆన్ చేస్తారు అవన్నీ అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీకోసం అయితే నేను తీసుకొస్తూనే ఉంటాను. సరే మనం బ్యాక్ కెమెరాకి స్విచ్ అవుదాం. గాయస్, ఇదే మనకి సోలార్ ప్యానల్ అనమాట. ఇది మనకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సోలార్ అనమాట. అంటే ఆ రోజు ఆ కాస్ట్కి ప్రైస్ బ్రాకెట్ వీళ్ళకి వచ్చేసి దీనికి 28,000 పడ్డది. డిస్కౌంట్స్ అన్ని పోగా గవర్నమెంట్ ఇచ్చే రిబేటు, బ్యాంక్ వాళ్ళు అన్నీ పోగా 28,000 పట్టి 28,000 మీరు తీసుకున్న సోలార్ అనమాట ఇది. సో దీంట్లో వచ్చేసి మనకి ఒక సింగిల్ ప్యానల్ వస్తుంది. సో ఇది మనకు వచ్చేసి టాప్సన్ అనమాట. సో టాప్సన్ సోలార్ సెల్స్ మేడ్ ఇన్ జర్మనీ, జర్మనీ టెక్నాలజీతో అయిన సోలార్. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే ఇది మీకు ఆ రోజుల్లో 40 చిల్లర పడ్డ సోలార్ అనమాట. ఈరోజు ఇదే మనకి ఒక 25,000కి వచ్చేస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. సో మనకి కింద చూస్తే సో ప్రజెంట్ అయితే చిన్న జస్ట్ మనకు ఒక సింగిల్ అక్కడ ఒక కంట్రోలర్ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. దాని ద్వారా మొత్తం పవర్ అక్కడి నుంచి తీసుకొని కిందకైతే ఈ వైర్ ద్వారా పంపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి టాప్సన్ అనమాట. టాప్సన్ బ్రాండ్ నుంచి వచ్చింది సింగిల్ పీస్ సోలార్ అనమాట ఇది. సరే మనం కిందకి వెళ్ళేసి కింద దీనికి ఇచ్చిన ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామండి. గ్యాస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఇన్వర్టర్ అనమాట. సో ఇన్వర్టర్, ఇది బ్యాటరీ. మనకి ఇక్కడ బ్యాటరీ వచ్చేసి 120Ah బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వీళ్ళకి బ్యాకప్ వచ్చేసి సో మంచిగా లైట్గా ఉంటే 1 డే వరకు అయితే సరిపోయేది అనమాట. ఇన్వర్టర్ ఇది వాళ్ళే ఇచ్చారు, బ్యాటరీ ఇచ్చారు, పైన ప్యానల్ ఇచ్చారు అనమాట. దీంతో అసలు వీళ్ళు ఏమేమి రన్ చేశారో చూద్దాం. ఒకసారి క్లోజ్గా చూడండి బ్యాటరీ. సో బ్యాటరీ క్లోజ్గా చూడండి. ఇది దగ్గర ఒక 10 సంవత్సరాలు పనిచేసింది బ్యాటరీ, ఎక్సైడ్ కంపెనీ వాళ్ళది. సో ఇప్పుడు అంత లైఫ్ వస్తుంది లేదో మనం చెప్పలేం, కానీ 10 ఇయర్స్ వర్క్ అయిందన్నమాట ఇప్పటివరకు. ప్రజెంట్ అయితే బ్యాటరీ పోయింది, త్వరలో చేంజ్ చేస్తామని చెప్పారు. ప్రజెంట్ అయితే బ్యాటరీ పోయింది. నిన్న మొన్నటి వరకు ఒక 3 months బ్యాక్ వరకు కూడా ఇదైతే వర్క్ అయింది యాక్చువల్గా చెప్పాలంటే. సరే ఇప్పుడు వీళ్ళు దీని మీద ఏమేమి అప్లయన్సెస్ రన్ చేశారో చూద్దామండి. సో ఫస్ట్ ఏం చెప్పిన దాని ప్రకారం అయితే ఫస్ట్ ఈ ఫ్యాను అండ్ కమింగ్ టు ఈ టీవీ ఒకటి వర్క్ అయ్యేదంట, తర్వాత ఈ ఫ్యాన్ వర్క్ అయ్యేదంట. కొద్ది రోజులు అయితే ఈ ఫ్రిడ్జ్ కూడా రన్ చేశారు. సో కొద్ది రోజులు ఈ ఫ్రిడ్జ్ రన్ చేశారు. ఇక అక్కడ ఉండే వంటింట్లో లైట్ రన్ చేశారనమాట. ఇక్కడ ఒక లైటు. సో మొత్తం వీళ్ళు వచ్చేసి ఒక టీవీ, 2 ఫ్యాన్స్, ఒక ఫ్రిడ్జ్, ఇంకొక లైటు, ఇంకో ఫ్యాన్ కూడా అవతలైతే రన్ చేశారు. కాకపోతే బ్యాటరీ పవర్ తగ్గిపోతుందని చెప్పేసి టీవీకి ఫ్రిడ్జ్కి కనెక్షన్ అయితే తీసేశారనమాట. ఒక 5 years అయితే ఇవన్నీ రన్ అయ్యాయి. తర్వాత తీసేసి ఒక 2 ఫ్యాన్స్, ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ ఏసీ ఫ్యాన్సే, ఇదేమి మనకి హబ్ మోటార్స్ తిరిగే ఫ్యాన్స్ కదా, ఏసీ ఫ్యాన్స్ డైరెక్ట్ కన్వర్షన్ అయితే పెట్టుకున్నారు. సో ఇలా అయితే రన్ చేశారనమాట. సో ఈ ఫ్యాన్ అయితే మాత్రం ఎప్పుడు సోలార్తోనే మ్యాక్స్ టు మ్యాక్స్ సోలార్ మీదే వర్క్ అయ్యేది. సో ఫైనల్గా ఏదైతే ఇది ఒక 10 years వర్క్ అయిన సోలార్ అనమాట. వీళ్ళు రన్ చేసిన ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా అంటే చాలా తక్కువ బిల్ అయితే తీసుకొచ్చేది. కరెంట్ బిల్లు ప్రజెంట్ ఆఫ్లో ఉంది, త్వరలో అయితే దీని మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక 10 years బ్యాక్ పెట్టిన సోలార్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది, వాళ్ళు ఎలా వాడారు, వాళ్ళకి ఏమేమి వీటి మీద రన్ అయిన దాని మీద నేను ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. దిస్ ఈస్ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.